పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు వార్షిక మహోత్సవాలలో భాగంగా శనివారం స్వామివారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ దంపతులు కొత్త వెంకట సుబ్బారావు, పుష్పలత మరియు భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. పలువురు దంపతులు పీటల మీద కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం నందు స్వామివారికి పంచామృత అభిషేకం మరియు విశేష హోమం నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానాన్ని నిర్వహించారు. అలాగే సాయంత్రం పట్టణంలోని స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాలను తిలకించారు. దేవస్థాన కమిటీ అధ్యక్షులు ఏలూరి రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి అంబటి హనుమంతరావు, కోశాధికారి మొన్నంగి కోటేశ్వరరావు తదితర కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కనుక మహాయజ్ఞం ఎవరు నిర్వహించినా సరే మనందరం పవిత్రులం అవుతామని ఇది అర్థం ఉంది. ఇప్పుడు మీ అందరి తరపుగా రామాంజనేయులు గారి కుటుంబం యొక్క దేవాలయం కుటుంబ పెద్దగా అలాగే మన అందరి తరపుగా వస్త్రాలు సమర్పణ చేస్తున్నారు. భక్తులు, దాసానదాసులు, శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాసమూర్తికి మాఘ పౌర్ణమి మహోత్సవ సందర్భముగా కళ్యాణ మహోత్సవాలు అమ్మవారికి నమస్కరించి సమర్పిస్తున్నటువంటి ముత్యాలు కూర్చిన పట్టు చీరలు, రత్నాలు కూర్చిన పట్టు రవికలు, పళ్ళు, పసుపు, కుంకుమ. గోవిందా. ఆ వెనక భాగంలో ఎవరో మంత్రం చెప్పట్లేదని గోవింద మంత్రం. గోవిందా. పోయిన నెలలో జీఎస్వామి వారు వచ్చారు కదా, అప్పుడన్నా చెప్పారా ఏమండి?